ప్రియమైన సోదర సోదరీలారా, ప్రభు నామమున మీకందరికీ శుభములు, వందనాలు. ప్రత్యేకముగా మనం ఈరోజు క్రిస్మస్ శుభ సందర్భముగా మనం చేరి వస్తున్నాము. మనమే కాదు, ప్రపంచంలో అనేక దేశాలలో అనేక మిలియన్ల కొలది జనాలు ఈరోజు క్రిస్మస్ అనే పేరుతో దేవుని సన్నిధికి, మందిరాలకు చేరి వస్తున్నారు. క్రిస్మస్ అనంటే క్రైస్ట్ మాస్, రెండు పదాలు కలయిక. అది క్రైస్ట్ మాస్. మాస్ అంటే ఆరాధన, క్రైస్ట్ అంటే క్రీస్తు, క్రిస్టమస్ అంటే క్రీస్తు ఆరాధన అని అర్థం. క్రిస్టమస్ అంటే క్రీస్తు ఆరాధన, క్రీస్తును ఆరాధించుట అని అర్థం. అయితే క్రీస్తు ఆరాధనను ప్రక్కకు తోసివేసి క్రీస్తు కొరకు పండుగ, ఉత్సవము చేయడం జరుగుతుంది. పండుగ, ఉత్సవాలు ఆరాధన కాదు. పండుగ ఆడంబరాలు, అట్టహాసాలు, వివిధ రకములైన ఆనందోత్సాహాలతో చేసేది కాదు. ఆరాధన భయభక్తులతో చేసేది ఆరాధన. సహృదయముతో, యథార్థ హృదయముతో, పవిత్రమైన మనస్సాక్షితో, విరిగి నలిగిన హృదయముతో దేవుని కొనియాడుట ఆరాధన. దేవుని గురించిన దైవ లక్షణాలను, దైవత్వాన్ని, దేవుని మహిమను, దేవుని ప్రేమను, దేవుడు మానవాళి కొరకై ఏమి చేశాడు, మానవాళి కొరకై ఏమైనాడు అనే సంగతులను గుర్తు చేసుకొని దైవాన్ని వినయ భయభక్తులతో, విరిగి నలిగిన మనసుతో, హృదయాన్ని కుమ్మరించి, మనస్సును నిలిపి, మోకాలు వంచి, భక్తి ప్రపత్తులతో దేవుని కొనియాడటము ఆరాధన అవుతుంది. క్రిస్టమస్ అనే పదాన్ని, దాని అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించకుండానే క్రీస్తు పుట్టుకను ఆడంబరాలతో, అట్టహాసాలతో, త్రాగుట, తినుట, ఎగురుట, శబ్దాలు చేయుట, వాయిద్యాలు వాయించుట, గంటలు కొట్టుట, సైరన్ మోగించుట, కోలాటములు వేయుట, పాటలు పాడుట, ఇవి మాత్రమే క్రిస్మస్ అని అనుకొని దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నారు. కాబట్టి మన వరకు మనమైనా సత్యాన్ని సరిగ్గా గ్రహించుకొని, దైవభక్తిని అలవర్చుకొని, క్రీస్తు యేసును ఆరాధించి పూజించుట
దేవుడు కోరుకునేటువంటి విషయంగా మనం గమనించాలి. బైబిల్లో యేసుక్రీస్తు పుట్టుతాడు అనే విషయం వందల సంవత్సరాల ముందుగానే దేవుడు తన ప్రవక్తల నోట ఉంచి ప్రవచింపచేశాడు. ఆది కాలములోనే సృష్టి ఆరంభములోనే స్త్రీ సంతానముగా ఒక వ్యక్తి వస్తాడు. ఆ స్త్రీ సంతానముగా వచ్చిన వ్యక్తే మానవాళిని పాపము నుండి, పాపం యొక్క శిక్ష నుండి, పాపము వలన వచ్చిన శాపము నుండి మానవాళిని విడిపిస్తాడు, రక్షిస్తాడు అని దాదాపుగా 6000 సంవత్సరాల నాడు దేవుడు తన ప్రవక్త ద్వారా ఆ మాట ప్రవచింపచేశాడు. స్త్రీ సంతానం ద్వారా మానవాళిని రక్షించడానికి ఒక వ్యక్తి వస్తాడు. పాపము నుండి, పాపము ద్వారా వచ్చే శాపము నుండి మానవులను రక్షిస్తాడు అని 6000 సంవత్సరాల నాడే ఈ మాట చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు యొక్క జన్మ కాకతాళీయమైనది కాదు, అప్పటికప్పుడు జరిగింది కాదు. యేసుక్రీస్తు యొక్క జన్మ, పుట్టుక అనుకోకుండా జరిగింది కాదు, అప్పటికప్పుడు జరిగింది కాదు. ఇది ప్రవచనాత్మకమైన జన్మ, యేసుప్రభు యొక్క జన్మ. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల నాడు యెషయా అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట, కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుతారు అని క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల నాడు ప్రవచించబడింది క్రీస్తు పుట్టుకను గురించి. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాడు మీకా అనేటువంటి మరొక ప్రవక్త ద్వారా యూదా బెత్లెహేము అనే స్థలంలో లోకరక్షకుడు పుడతాడు, ఇశ్రాయేలులను పాలించబోయే పాలకుడు రాజు పుడతాడు బెత్లెహేములో అని క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాడే ప్రవచించబడింది. ఎందుకు ఈ విషయాలు చెప్పబడుతున్నాయంటే, క్రీస్తు జన్మ ప్రవచనాత్మకమైనది. ఆ ప్రవచనాలు నెరవేరినాయి. చెప్పబడినది భవిష్యత్తును గురించి చెప్పడం, తగిన కాలంలో, యుక్త కాలంలో ఆ ప్రవచనాల మేరకు యేసుక్రీస్తు పుట్టడం జరిగింది. యేసు ప్రభు ఎవరి ద్వారా పుడతాడో, ఎవరి ద్వారా లోకానికి వస్తాడో చెప్పబడింది. కన్యక గర్భము ధరించి కుమారుని కంటుంది, కన్యక గర్భము ధరించి కుమారుని కంటుంది అని ప్రవచనం ప్రకారం మరియా అనేటువంటి కన్యక గర్భం ద్వారా క్రీస్తు ప్రభు లోకానికి వచ్చినాడు. ఎంత వాస్తవమైందో, ప్రవచనాత్మకమైనదో మనం తెలుసుకోగలం. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుడతాడో స్పష్టంగా, ఖచ్చితంగా, నిర్దుష్టంగా బెత్లెహేము అనేటువంటి చిన్న గ్రామములో పుడతాడు అని యేసుప్రభు ఎక్కడ పుట్టేది కూడా ముందుగానే చెప్పబడింది. ఎవరి ద్వారా పుడతాడు అనే సంగతి,
ఎక్కడ పుడతాడు అనేటువంటి సంగతి కూడా ముందుగానే ప్రవచించబడింది. ఆ ప్రకారమే ప్రవచనాల నెరవేర్పుగా యేసుక్రీస్తు బెత్లెహేము అనేటువంటి గ్రామములో కన్యక గర్భము ద్వారా లోకానికి రావడం జరిగింది. అలాగూ యేసుక్రీస్తు ప్రభు ఏ రోజు జన్మించాడు అనే విషయం బైబిలులో ప్రస్తావన చేయబడలేదు. బైబిలులో దాన్ని మరుగుగా ఉంచడం జరిగింది. అది దేవుని యొక్క చిత్తం. బైబిలులో ఏదైతే బయలుపరచబడిందో దానిని నమ్మాలి, దాన్ని అనుసరించాలి, దాన్ని జరిగించాలి. బైబిలులో ఏదైతే వెల్లడైందో, వివరంగా ప్రజలకు తెలియచేయబడిందో దానినే తీసుకోవాలి, దానినే నమ్మాలి, దానిని అనుసరించాలి, దాన్ని జరిగించాలి. బైబిలులో మర్మముగా ఉంచబడిన దాన్ని మనం ఎవరం కూడా అనుమానించకూడదు, ప్రశ్నించకూడదు. బైబిల్లో ప్రస్తావించబడని దానిని మనం ఊహాత్మకంగా ఊహించి చెప్పకూడదు, చేయకూడదు. కనుక డిసెంబర్ 25వ తేదీ అన్నది బైబిలు బహిరంగపరచలేదు, దాన్ని మరుగుగా ఉంచడం జరిగింది. కనుక డిసెంబర్ 25వ తేదీనే యేసుప్రభు జన్మించాడా అనేటువంటి వాదం కానీ, వివాదం కానీ, తర్కం కానీ, తర్జన భర్జన కానీ అవసరం లేదు. కనుక దైవ గ్రంథంలో అది బయలుపరచబడలేదు. కనుక డిసెంబర్ 25వ తేదీననే యేసుప్రభు జన్మించాడు అనే విషయం, ఆ తేదీ మరుగుగా ఉంచబడింది. దేవుడు అలాగూ మరుగుగా ఉంచాడు. అయినా బైబిలును బాగా ధ్యానించిన వారు, చదివిన వారు, పండితులైన వారు, బైబిల్ పండితులు, స్కాలర్స్ అని అంటారు, వారు బాగా పరిశీలించి కొంతమంది చెప్పే అభిప్రాయం డిసెంబర్ 25నే యేసుప్రభు జన్మించాడు అని వారు చెప్తున్నారు. వారు చెప్పింది వాస్తవమైనా కాకపోయినా బైబిల్లో మనకు ప్రస్తావన లేదు కనుక దాని మీద దృష్టి నిలపవలసిన పని లేదు. మరి అయినను తేదీ అన్నది మనకు స్పష్టంగా బహిరంగముగా లేదు కనుక దాని మీద దృష్టి పెట్టకుండా ఒకటి మాత్రం వాస్తవం, సత్యం, నిజం, యేసుక్రీస్తు అనే రక్షకుడు లోకంలోకి వచ్చాడు. ఇది మాత్రం వాస్తవం. డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు పుట్టాడు దానికి కొంతమంది బైబిలు పండితులు, బైబిల్ యొక్క క్యాలెండర్ అనేది ఒకటి ఉంది, బైబిల్లో ఉంది ఆ క్యాలెండర్ విధానం. తరములను బట్టి ఫలాని ఇన్ని తరముల వారు వచ్చారు, ఒక తరం తర్వాత మరొక తరం, అలా కొన్ని తరములు యొక్క చరిత్ర బైబిల్లో ఉంది. ఆ తరములను బట్టి కొందరు లెక్కించారు. దాని ద్వారా లెక్కించబడిన క్యాలెండరు బైబిల్ క్యాలెండరు అని అంటారు. ఆ బైబిల్ క్యాలెండరు ఆధారం చేసుకొని గ్రెగేరియన్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక క్యాలెండర్ను తయారు చేయడం జరిగింది. క్రీస్తు శకం 330 సంవత్సరాల క్రితం. దాన్ని గ్రెగేరియన్ క్యాలెండర్ అంటారు. ఆ క్యాలెండర్ని ఇప్పుడు మనం వాడుతున్నాం ప్రపంచం అంతటా. ఈరోజు డిసెంబర్ 25వ తేదీ 2024వ తేదీ అన్నటువంటి తేదీని మనం గ్రెగేరియన్ క్యాలెండర్ ద్వారా మనం ఆ క్యాలెండరు వాడుతున్నాం కనుక దాన్ని తీసుకొని 25వ తేదీ అని దాన్ని ఈ రెండిటికి కూడా మ్యాచ్ అయిందని, అటు బైబిల్ క్యాలెండరు అటు గ్రెగేరియన్ క్యాలెండరు ఈ రెండిటిని సమపోల్చినప్పుడు ఆ తేదీ కరెక్ట్గా డిసెంబర్ 25వ తేదీ వస్తుందని, జనవరి 1వ తేదీన యేసు ప్రభు 8వ దినమున సున్నతి చేయబడిన దినము అని లెక్క కట్టి జనవరి 1వ తేదీ కూడా సున్నతి దినంగా యేసు ప్రభు 8వ దినమున సున్నతి పొందినాడని ఇలాగూ మనం చరిత్ర ద్వారా తెలుసుకుంటాం. కానీ
బైబిల్లో వాటిని మరుగుపరిచాడు దేవుడు. కనుక అవి మనకు ప్రస్తుతం అవసరం లేదు. దేవుడు ఉద్దేశపూర్వకంగానే వాటిని మరుగుగా ఉంచాడు. వాటిని గురించిన ప్రస్తావన మనకు అవసరం లేదు. అటువైపు మనం ఆలోచించవలసిన పని లేదు. ఊరికి ఇన్ఫర్మేషన్ కొరకు దీన్ని ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. మంచిది. యేసుక్రీస్తు ప్రభు లోకములో ఆయన జన్మించిన విషయాన్ని యేసు ప్రభు వచ్చెను 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 అని బైబిలు బహు బలముగా బహు గట్టిగా లోకమందంతటికి చాటి చెప్పడం జరుగుతుంది. యేసు ప్రభువారు భూమి మీద ఉండినప్పుడు ఆయన అన్న మాట, నా అంతట నేనే రాలేదు అన్నాడు. నా తండ్రి నన్ను పంపినాడు అన్నాడు. తర్వాత దేవుని గ్రంథంలో అనేక వచనాలు వాక్యాలను మనం గమనించినప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీ యందు పుట్టి అనే మాట రాయబడింది. యేసుక్రీస్తు స్త్రీ సంతానం. యేసుక్రీస్తు స్త్రీ సంతానం. 6000 సంవత్సరాల నాడే దేవుడు పలికాడన్నమాట. స్త్రీ సంతానం నుండి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ద్వారా మానవానికి రక్షణ కలుగుతుంది. పాప శాపం నుంచి వారికి విడుదల కలుగుతుంది. స్త్రీ సంతానం ద్వారా వచ్చేవాడు. మనందరం పురుష సంతానం. యేసుక్రీస్తు యొక్క జన్మకు, యేసుక్రీస్తు యొక్క ఆయన సంతానం ఎలాగొన్నప్పుడు మనం ఆయన స్త్రీ సంతానం అయితే మనందరం కూడా ఏ సంతానం? పురుష సంతానం. పురుషుని వలన కలిగిన వారం మనం. యేసుక్రీస్తు పురుషుని ద్వారా కలిగిన వాడు కాడు. స్త్రీ యందు పుట్టినవాడు ఆయన. ఆయన స్త్రీ సంతానముగా పేర్కొనబడుతుంది. మనందరం కూడా పురుష సంతానం కలిగి ఉన్నాము. మనం పురుష సంతానము అని చెప్పడానికి మనం రిజిస్టర్లో మన పేరు నమోదు చేయించుకునేటప్పుడు, జనన లెక్కలు రాసేటప్పుడు లేదా బర్త్డే రాసుకునేటప్పుడు మనం ఇలాగూ రాస్తాము. పేరు రాస్తాము. పేరు కింద తండ్రి పేరు రాస్తాము, తల్లి పేరు రాయం. అదే చాలు. నేటి మానవ కోటి యావత్తు కూడా మనం పురుష సంతానం, స్త్రీ సంతానం కాదు. ఈ భూమండలం మీద ఒకే ఒక వ్యక్తి స్త్రీ సంతానం. మానవ కోటిలో యావత్తు మానవుడు పురుష సంతానం. ఒక్క యేసు ప్రభు మాత్రమే స్త్రీ సంతానం. దైవ గ్రంథం బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట స్పష్టంగా ఉంది. ఆయన స్త్రీ యందు పుట్టి అని. ఎప్పుడు పుట్టాడు అని దాన్ని చెప్తున్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు స్త్రీ యందు పుట్టెను అని వ్రాయబడింది. కాలం పరిపూర్ణమైనప్పుడు అని అంటే యేసుక్రీస్తు పుట్టింది ఎప్పుడు, ఏ కాలంలో అని అన్నప్పుడు కాలం పరిపూర్ణమైనప్పుడు అని వ్రాయబడింది. ఏంటి కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే అర్థం? ప్రపంచాన్ని అంతటినీ ఏకముగా పరిపాలించిన గ్రీకుల పాలన కాలం. ఆ కాలంలో ప్రపంచమందంతటా ఒకే భాష, ఏక భాష, ప్రపంచమందంతటా ఒకే భాష ఉన్న కాలం గ్రీకు భాష. అలెగ్జాండర్ ద గ్రేట్ అని, మహా అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి ప్రపంచమందంతటిని రవి అస్తమించని సామ్రాజ్యంగా ఏలినాడు. ఆ కాలంలో గ్రీకు భాషను అభివృద్ధి చేశాడు. గ్రీకు భాష ప్రపంచమంతా ఒకే ఒక భాషగా, ఏక భాషగా ప్రపంచములో వ్యాపించింది. కారణం
క్రీస్తు యేసు ప్రభు యొక్క జన్మను గురించి ప్రపంచ వీధుల మూలల యేసుక్రీస్తు జన్మను గురించి ప్రకటించబడాలంటే భాష కావాలి. ఏక భాష భూమండలం మీద ఉండాలి. క్రీస్తు ప్రభు జన్మించాడు, కన్యక గర్భవతి కుమారుని కన్నది అనే సమాచారం లోకంలో నలువైపులా భూమండలం అంతా పోవాలంటే భాష అవసరం. అలాగూ ప్రపంచ భాషగా గ్రీకు భాష అభివృద్ధి చెందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. యేసు ప్రభు ఏదో మారుమూల పుట్టి ఎవరికి తెలియనివాడు కాదు. ఇది యేసు ప్రభు పుట్టినప్పుడు పరలోకం నుండి ఒక దూత, నేను ఈ మాట ఉపయోగిస్తున్నాను, యేసుక్రీస్తు పుట్టిన సందర్భంలో పరలోకం భూమి మీదికి కదిలి వచ్చింది. పరలోకంలో దేవుడున్నాడు, పరలోకంలో దేవదూతలున్నారు, పరలోకంలో మహాసైన్యం, దూతల సైన్యం ఉంది. పరలోకంలో దేదీప్యమానమైన మహా వెలుగు ప్రకాశిస్తూ ఉంది. వైకుంఠం, మోక్షం, పరలోకం దైవ మహిమతో నిండి ఉంది. పరలోకం యావత్తు పరలోకం భూమి మీదికి వచ్చింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి చదవండి. తర్వాత యేసుక్రీస్తు పుట్టిన సందర్భంలో పరలోకం కదిలి వచ్చింది భూమి మీదికి. పరలోకమున్న దేవదూతలు, వేల కొలది దూతల సమూహం సైన్యంగా భూమి మీదకి కదిలి వచ్చింది. రణరంగానికి యుద్ధానికి పోయినట్టుగా సైనికులు, పరలోకపు దూతల సమూహం భూమి మీదకి దిగి వచ్చింది. యేసుప్రభు జన్మ అందరిలాంటి జన్మలాంటి జన్మ కాదు. యేసుప్రభు యొక్క జన్మ మిగతా వారి జన్మలాంటి సామాన్యమైన జన్మ కాదు. యేసుప్రభు జన్మ భూమండలం మీద ఇటువంటి జన్మ ఎవరు పొందలేదు. యేసుప్రభు జన్మించినప్పుడు పరలోక దూతల సమూహం, సైన్య సమూహం లాగా పరలోకం కదలి భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చినటువంటి పరలోక సైన్యం భూమిని కదిలించింది. ఆనాడు పరిపాలిస్తున్న రాజుల గుండెలను పగలగొట్టింది, కదిలిపోయారు. హేరోదు అనే రాజు అప్పుడు పరిపాలించేవాడు. యేసుక్రీస్తు అనే శిశువు పుడతాడు అనే సంగతి జ్ఞానులైన వారు రాజు దగ్గరికి వచ్చి, అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన పూజించడానికి వచ్చినాము అనగానే రాజు గడగడలాడు వణికిపోయినాడు. యేసుప్రభు జన్మ రాజులను కదిలించింది, గడగడలాడించింది. ప్రపంచంలో భూమి మీద ఎక్కడ ఎవరి జన్మించినా ఎవరు కదలలేదు, వణకలేదు. రాజు సైతం గడగడలాడిపోయినాడు. అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట? యేసు ప్రభు జన్మ మిగతా వారి జన్మ లాంటిది కాదు. ఆయన జన్మ ఎంతో శక్తివంతమైంది. అందువల్ల పరలోకం భూమి మీదికి దిగి వచ్చింది. ఎందుకు భూమి మీదికి పరలోకం దిగి వచ్చింది? యేసుక్రీస్తు జన్మించినప్పుడు పరలోకం యావత్తు కదిలి వచ్చింది. కారణం, భూమి మీద ఉన్న మానవాళిని పరలోకాన్ని తీసుకుని పోవడానికి. భూమి మీద మానవ కోటి యావత్తును పరలోకం చేర్చడానికి పరలోకం ఉన్న దేవుడు ఆయనతో దూతల సమూహం భూమి మీదకి రావడం జరిగింది. ఎందుకు క్రిస్మస్ ఇంత ప్రపంచాన్ని ప్రభావితం చేసింది? సకల జాతి మానవులను, సకల భాష గల వారిని, అన్ని ఖండములలో ఉన్నవారిని, అన్ని జాతుల వారిని, అన్ని కులాల వారిని, అన్ని నాగరికతలు గల వారిని, అన్ని భాషల వారిని ఈరోజు 200 దేశాల్లో ఈరోజు క్రిస్మస్ అన్నటువంటిది
జరుపుకుంటున్నారు. యేసు ప్రభు జన్మ అందరిలాంటి జన్మ కాదు. ఆయన జన్మ చాలా ప్రభావవంతమైంది, శక్తివంతమైంది. పరలోకం భూమి మీదకి దిగి వచ్చిన రోజు క్రిస్మస్ అంటే, పరలోకం మహిమ భూమి మీదకి వచ్చిన దినం క్రిస్మస్ అంటే, దూతలు మహాదూతలు గొప్ప సైన్యంతో భూమి మీదకి వచ్చిన దినం క్రిస్మస్ దినం. పాప లోకాన్ని, పాప మానవుని, పాప జీవితాన్ని మార్చి పరలోకమునకు, వైకుంఠమునకి, ఈ భూమి మీద ప్రజలను తీసుకొని పోవడానికి యేసు ప్రభు లోకంలో జన్మించాడు. కనుక పరలోకమే భూమి మీదకి దిగి వచ్చింది క్రిస్మస్ రోజు. భూమి మీద ఉన్న మానవాడు నీ పరలోకం తీసుకుపోవడానికి యేసు ప్రభు లోకంలో జన్మించాడు. యేసు ప్రభు లోకానికి రావడం దేనికేనంటే, నశించిపోయిన మానవాళి కొరకు లోకానికి వచ్చాడని బైబిల్లో వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది? లూకా సువార్త 19వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ మాట ఉంది, నశించిన దాని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను అని వ్రాయబడింది. వచ్చాడు ఆయన. వచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడో ఎక్కడో ఉండినవాడు అని అర్థం. ఎప్పటి నుండి ఉండినవాడు అంటే ఆది నుండి ఉండినవాడు. ఎలాగుండినాడు, ఎక్కడ ఉండినాడు, ఎప్పటి నుండి ఉండినాడు అంటే ఆది నుండి. రాయబడింది, భూమి రవంతం లేకముందే నేను ఉంటిని అన్నాడు. యేసు ప్రభు ముందా, భూమి ముందా? ఏం చెప్తారు చెప్పండి జవాబు? భూమి ముందా, యేసు ప్రభు ముందా? భూమి ముందు. భూమి రవ్వంత లేక మునిపే నేను ఉంటిని అన్నాడు యేసు ప్రభు. భూమి రవ్వంత పలుకంత లేనప్పుడే నేనుండిన వాడను. అందువలన యేసు ప్రభు ఆది నుండి ఉండినవాడు. ఇంకా చెప్పాలంటే ఆయనకు ఆది లేదు, అంతం లేదు. యుగ యుగములకు ఆయన దేవుడు. ఈ సృష్టి ఏమాత్రం లేనప్పుడు యేసు ప్రభు దేవుడై ఉండినవాడు. నిన్న మొన్న వచ్చినవాడనో 2024 సంవత్సరాల నాడు వచ్చాడని ఎవరైనా తెలియకంటున్న మాట తప్ప మరేం కాదు. యేసు ప్రభు ఆదిలో ఉండి ఉన్నవాడు. భూమి లేనప్పుడు, రవంత కూడా లేనప్పుడు, ఈ సృష్టి ఏది లేనప్పుడు ఉన్నవాడు యేసు ప్రభు. ఆయన ఆదిలో ఉన్నవాడు. ఆయన కంటే ముందు ఎవరు లేరు. ఆయన కంటే ముందు ఏది లేదు. ఆయనే మొదటివాడు. అమ్మా, అయ్యా, యేసు ప్రభు లోకానికి వచ్చినాడంటే అర్థం ఇంతకుముందు ఉన్నవాడని అర్థం. నేను 1990 ఎప్పుడు వచ్చాను నేను గుర్తు 40 సంవత్సరాల క్రితం వచ్చాను నేను ఈ ఊరికి. అంటే అంతకుముందు లేననే నేను ఎక్కడో పుట్టినాను, ఎక్కడో పెరిగినాను, ఎక్కడో చదువుకున్నాను. ఈ పట్టణానికి 2079వ సంవత్సరంలో వచ్చా. 1979లో వచ్చినాను, లేదా 80 అనుకోండి. అంతకుముందు లేనా నేను? ఉన్నాను. ఎక్కడో ఉండినవాడను, ఈ పట్టణానికి వచ్చాను. అలాగే ఎక్కడో ఉన్నవాడు, నేనెక్కడో ఉంటిని, ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, ఎక్కడో చదువుకున్నాను. 1980లో ఇక్కడికి వచ్చాను. అదేవిధంగా యేసు ప్రభు అనాదిగా ఉన్నవాడు, పరలోకంలో ఉన్నవాడు, భూలోకానికి వచ్చాడు. ఆయన ఉన్నవాడే కానీ లేనివాడు కాడు. ఆయన ఉన్నవాడే భూలోకానికి వచ్చినాడు. ఎప్పుడు వచ్చాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన లోకానికి వచ్చినాడు. కాలం పరిపూర్ణమైనది ఎప్పుడు అంటే చెప్పాను కదా. ప్రపంచమందంతటా యేసుక్రీస్తు జన్మను గురించి ప్రచారం జరగాలి, ప్రకటించబడాలంటే భాష కావాలి. ప్రపంచ భాష, ఏకైక భాష పుట్టాలి. ఆ భాష అభివృద్ధి కావాలి. ఆ భాషలో క్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించాలి. కనుక ఆ భాష ఏ భాష చెప్పండి? గ్రీకు భాష అంటారు. రెండవదిగా
కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను అని అంటే ఈ లోకమంతటిని పరిపాలించే ఒకే ఒక రాజు ఉండాలి. అంటే ప్రపంచం యావత్తు ఒకే రాజ్యముగా ఉండాలి. ప్రపంచం యావత్తు ఒకే పాలన కింద ఉండాలి. అలా ఉండాలంటే గ్రీకుల పరిపాలన తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. ఒకే ఒక రాజు భూమండలం అంతా పరిపాలించాడు. రోమా సామ్రాజ్యం మహాసామ్రాజ్యం అంటారు. ఆ సామ్రాజ్యంలో అప్పుడు పరిపాలిస్తున్న రాజు పేరు హేరోదు రాజు. హేరోదు రాజు ప్రపంచం అంతటికి రాజు, యూదుల రాజు, ప్రపంచం ఏలే రాజుగా, క్షమించండి, యూదుల రాజు కాదు, రెండవ అంటే రాజు ఆగస్టస్ అని అంటారు, సీజర్ ఆగస్టస్ అని అంటారు. ఆ రాజు పరిపాలనలో ప్రపంచమంతా కూడా ఏకపాలన కింద ఉండింది. అందువలన యేసు ప్రభు బెత్లెహేములో పుట్టిన సమాచారాన్ని ప్రపంచమంతట నలుమూలలా పోయేదానికి అవకాశం కలిగింది. అలాగూ ప్రపంచమంతటా ఒకే భాష, ప్రపంచమంతటా ఒకే పాలన, ప్రపంచమంతటా ఒకే మతం. ఈరోజు క్రైస్తవ మతం ప్రపంచ మతం. ఎవరికైనా ఎరగకపోతే చెప్పండి ఈ మాట. క్రైస్తవ మతం ప్రపంచంలో అత్యంత పెద్ద మతం, ప్రపంచంలో వ్యాపించిన ఏకైక మతం. కొన్ని మతాలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం, కొన్ని ప్రాంతాలకే పరిమితం, కొన్ని దేశాలకే పరిమితం. క్రైస్తవ్యం ప్రపంచ మతం. భారతదేశంలో లేదా ఆంధ్ర రాష్ట్రంలో కొద్దిమంది క్రైస్తవులు ఉన్నారని, మైనారిటీస్ అని తక్కువగా చూస్తున్నారు. క్రైస్తవ మతం ప్రపంచ మతం. క్రీస్తును ఆరాధించేవారు ప్రపంచంలో మరెవ్వరిని ఆరాధించరు. అలాగూ అమ్మా, యేసుక్రీస్తును ప్రపంచంలో 200 దేశాలు ఉండేటువంటి మానవాళి ఆరాధిస్తున్నారు. చిన్నది కాదు క్రైస్తవ్యం, క్రైస్తవ మతం చిన్నది కాదు. ఈ రోజుకి ఇప్పటికీ ప్రపంచ నలుమూలన 200 దేశాలకు పైగా క్రీస్తు ప్రభును ఆరాధించే ఆరాధకులు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా కూడి వచ్చిన జనం, మిలియన్ల కొలది జనం, ఇంత పెద్ద జనం ఆరాధించే దేవుడు ఒకే ఒక దేవుడు, ఆయన యేసు ప్రభు. యేసుక్రీస్తు అంటే చులకనగా చూడవద్దు, తక్కువగా చూడవద్దు, క్రైస్తవులంటే హీనంగా చూడవద్దు, మైనారిటీస్ అనవద్దు. వీఆర్ నాట్ మైనారిటీస్, వీఆర్ మెజారిటీస్. క్రైస్తవుడు ప్రపంచంలో తల ఎత్తుకొని తిరిగే రోజులుగా కనబడుతున్నాయి. గమనించండి, ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటిది క్రిస్మస్ అనే మాట మనం చూస్తున్నాం. చివరిగా 1-2 మాటలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. యేసు ప్రభు లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయంలో నేనే ముందుగానే చెప్పినట్టుగా క్రిస్మస్ అంటే పరలోకం భూమి మీదికి కదిలి వచ్చిన దినం. పరలోకం భూమి మీదికి వచ్చిన ఏదైనా దినం ఉందా అంటే క్రిస్మస్. ఇది మనసున పెట్టండి. పరలోకం భూమి మీదికి దిగి వచ్చిన దినం ఏదైనా ఉందా అంటే దట్ ఈజ్ క్రిస్టమస్. అది క్రిస్మస్. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతాను. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి, బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. 9వ వచనం, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి.
అయితే ఆ దూత, భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమి కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తట్టులో పండుకొనిట మీరు చూచెదరని వారితో చెప్పాను. తర్వాత చదవండి అందరూ. వెంటనే, గట్టిగా, వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. మొదట దూత వచ్చిండు, నేడు రక్షకుడు మీ కొరకై పుట్టాడు బెత్లెహేములో. ఆ శిశువు పొత్తిగుడ చుట్టబడి తొట్టిలో పరుండబెట్టబడ్డాడు అని ప్రకటించగా, పరలోకమున దూతల సమూహం, గొప్ప సైన్యం, కోట్ల కొలది దూతలు సమూహముగా, సైన్యముగా వచ్చి ఆ దూతతో కలిసి ఈ గొప్ప ప్రకటన ప్రపంచానికి అందించినారు. ఆ మాటే మనం 13వ వచనం 14వ వచనం చదువుకున్నాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం. రెండు ఉద్దేశాలు. ఒకటి, పరలోకంలో దేవునికి మహిమ, భూమి మీద ఉన్న మానవునికి సమాధానం. యేసుక్రీస్తు రావటం ద్వారా పరలోకంలో దేవునికి మహిమ కలుగుట, భూమి మీద ఉన్న మానవాళికి సమాధానం కలుగుట అని ప్రకటన చేయబడింది. ప్రియమైన సోదరులారా, పెద్దలారా, భూమి మీద సమాధానం, భూమి మీద సమాధానం, భూమి మీద సమాధానం కలగాలి. క్రీస్తు యేసు జన్మ సారాంశం, క్రీస్తు యేసు ప్రభు లోకంలో జన్మించినది ఎందుకు? పండుగలు చేసుకోవడానికి కానే కాదు, సంబరాలు చేసుకోవడానికి కానే కాదు, ఆడంబరాలతో అలంకరించుకొని ఎగరడానికి కాదు, నాట్యాలు చేయడానికి కాదు, కోలాటాలు కొరకు కాదు యేసు ప్రభు వచ్చింది. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. పైన 7వ వచనం చూడండి. 7వ వచనం, తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సన్నివేశాన్ని చూడండి. యేసు ప్రభు పుట్టినప్పుడున్న సన్నివేశం. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు అని కొంతమందికి తెలియక వాదోపవాదాలు చేసుకుంటూ, తర్జన భర్జన చేస్తూ, అనుమానాలు వ్యక్తం చేస్తూ వాదనలలో మునిగిపోయినారు. ఇటీవల నాకు ఎవరో ఫోన్ చేశారు, యేసు ప్రభు ఎక్కడ పుట్టినాడు? బెత్లెహేములో బైబిల్ చెప్తుంది. పశువుల శాలలోనా, సత్రములోనా? అందుకే మొదట నేను చెప్పాను, ఏవైతే బైబిల్లో మరుగుగా ఉంచాడో, మరుగుగా ఉన్నవి మరుగుగా ఉండనివ్వండి. మరుగుగా ఉన్న వాటిని మీరేం బయటికి త్రవ్వవద్దు. బయలుపడిన దాన్ని నమ్మండి, బయలుపడిన దాన్ని అనుసరించండి, బయలుపడిన దాన్ని చేయండి. బయలుపడని దాని గురమై మీరు వాదం చేయదు అని చెప్పాల్సి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు సత్రంలో జన్మించాడా? యేసు ప్రభు పశువుల శాఖలో జన్మించాడా? దేవుడు బయలుపరిచిన ఈ బైబిల్లో అలాంటి ఆధారం ఎక్కడ మనకు కనబడదు. చదవండి ఆ వచనం, 7వ వచనం మరోసారి. ఎవరైనా అలాంటి అనుమానాస్పదంగా మాట్లాడేవారు ఉంటే అనుమానం తీర్చుకోండి. 7వ వచనం, తన తొలిచూలు కుమారుని కని ఎక్కడ కన్నాడు? ప్లేస్ చెప్పలేదు, ఊరు చెప్పాడు, బెత్లెహేము.
తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున, సత్రము అంటే ప్రస్తుతం మనం చెప్పుకునేటువంటి హోటల్ అని అర్థం, లాడ్జింగ్ అని అర్థం. సత్రములో వారికి స్థలం లేదు. మరి ఎక్కడికన్నా సత్రంలో పుట్టినట్టుందా? లేదు. సత్రములో స్థలము లేనందున, తర్వాత ఏమన్నాడు? ఆయనను పశువుల శాల అన్నాడా? పశువుల శాలని ప్రస్తావన ఎందుకు? బైబిల్ ఏం చెప్తుంది? పశువుల తొట్టిలో పరుండబెట్టను, పశువుల శాలలో పుట్టలేదు. ఈరోజు మనం చూస్తున్నాము క్రైస్తవ సమాజంలో, సంఘాలలో ఏం జరుగుతుంది? ఒక పశువుల శాఖ వేయడం, పశువుల శాఖ కొట్టం వేయడం, దాని మీద గడ్డి వేయడం, దాని దగ్గర పశువు వండుకున్నట్టుగా చెప్పడం, ఆ పక్కన ఒక తొట్టి పెట్టడం, ఇదే సరిపోయింది. ఎక్కడుంది బైబిల్ అలాగూ? పశువుల శాల లేదు, అక్కడ కనబడలేదు. పశువు అక్కడ కనబడలేదు. ఊహించుకొని ఊహాజనితముగా ఈ చిత్రాలు వేసుకొని వాటిని ముందు పెట్టుకొని సత్యాన్ని తొలగిపోయి పెట్టుకున్న ఊహాజనితమైన ఫోటోలు, ఊహాజనితమైనటువంటి ఆ డిజైన్ చేసుకొని మానవ హస్తకృతముతో చేయబడినటువంటి వస్తువులను పెట్టుకొని పూజించడం కనబడుతూ ఉంది. క్రైస్తవ విశ్వాసం మనకు అది అక్కర్లేదు. ఏం వాయబడింది? సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. పశువుల తొట్టి మాత్రమే, పశువుల శాల కాదు. పరుండబెట్టెను అని వినండి. ఇప్పుడు నేను ఇలాగ దాన్ని ధ్యానం చేశాను. యేసు ప్రభువనే శిశువు పుట్టినప్పుడు ప్రపంచమంతటా, లోకమంతటా నిశ్శబ్దమైన వాతావరణంలో ఉంది. ఎందుకనగా రాత్రిపూట వేకోజామున లోకమంతా నిద్రపోతుండగా, గొర్రెల కాపులు పొలంలో గొర్రెలు కాచుకుంటూ ఉండగా, నిశ్శబ్దముగా ఉన్నప్పుడు, నిరాడంబరంగా ఉన్నప్పుడు, లోకమంతా ప్రశాంతమైన వాతావరణం ఉండినప్పుడు యేసు ప్రభువారు జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు ఏ శబ్దాలు లేవు. యేసు ప్రభు జన్మించిన క్షణం, పుట్టిన సందర్భంలో ఎవరు మేలుకొని అక్కడ గుంపులు కూడా లేదు. ఎవరు బజారుకు రాలేదు, ఎవరు కేకలు వేయలేదు, ఎవరు డప్పులు కొట్టలేదు, ఎవరు శబ్దాలు చేయలేదు, ఎవరు వాయిద్యాలు వాయించలేదు, ఎవరు మౌనం. లోకమంతా మౌనంలో ఉండిపోయింది. యేసు ప్రభు జన్మ శబ్దాలతో కూడింది కాదు, ఆడంబరాలతో కూడింది కాదు. ఆయన జన్మించినప్పుడు ఏ అలంకారం లేవు అక్కడ, ఏ పశువుల శాల లేదు అక్కడ, ఏ చెట్లు లేవు అక్కడ, ఏవి లేవు. నిరాడంబరముగా ఉన్నప్పుడు, నిస్తేజముగా లోకమంతా మౌనంగా ఉండినప్పుడు లోకరక్షకుడు బెత్లెహేములో పుట్టాడు. ఏ శబ్దాలు లేవు, ఏ అర్పులు లేవు. పుట్టిన క్షణం అని చెప్తున్నాను. అట్ ది టైమ్ ఆఫ్ బర్త్, పుట్టిన క్షణంలో నిశ్శబ్దం. ఏం అరుపులు లేవు, శబ్దాలు లేవు. అలాగూ క్రీస్తు ప్రభు లోకానికి వచ్చినప్పుడు ఒక ప్రశాంతమైన సమయంలో ఒకే ఒక శబ్దం, పరలోకం నుండి దేవుని దూతలు సమూహంగా వచ్చి చేసే ప్రకటన ప్రపంచమంతటికి అందటానికి, ఆ ప్రకటన వినబడడానికి లోకమంతా మౌనమైపోయింది. నిశ్శబ్దమైన వాతావరణం. ఇలాంటి సమయంలో పొలంలో గొర్రెలు కాచుకునే కాపురుల దగ్గరికి మాత్రం ఆ వార్త పోయింది. చూడండి ఆ మాట, 15వ వచనం. ఆ దూతలు తమ ఇద్దరిని పరలోకం వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు అనే మాట చూస్తున్నాము. జరిగిన ఈ కార్యం చూచి శిశువును చూడ్డానికి రావడం జరిగింది. అంతవరకు వారు అడవిలోనే ఉన్నారు.
అమ్మాయ, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, యేసుక్రీస్తు ప్రభు జన్మ ఆడంబరాల కొరకు కాదు అనడానికి. యేసుక్రీస్తు ప్రభు జన్మ అట్టహాసాల కొరకు కాదు. యేసుక్రీస్తు జన్మ ఊరేగింపుల కొరకు కాదు. యేసుక్రీస్తు జన్మ పండుగల కొరకు కాదు. యేసుక్రీస్తు జన్మ తినడానికి త్రాగడానికి కాదు. యేసుక్రీస్తు జన్మ శబ్దాలు చేయడానికి కాదు. ఈనాడు లోకం, ప్రపంచం దాన్ని మరచిపోయి, వినండి 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 వినండి, యేసు ప్రభు బెత్లెహేములో పుట్టినాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశం బెత్లెహేములో, చదవండి. బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు, మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చితిమనిరి. తూర్పు దేశపు జ్ఞానులు అనేవారు చాలా దూరం నుండి, దాదాపుగా 1500 కిలోమీటర్ల దూరం నుండి. ఎంత దూరం అమ్మా? 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి, దూరదేశం నుండి ప్రయాణం చేసి యెరూషలేమునకు వచ్చారు. రాజు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మేము విన్నాం సమాచారం, ఆయన పూజించడానికి వచ్చాము. ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఉన్నాడు అని అడిగితే రాజే కలవరం చెంది, ఎక్కడ ఉన్నాడో మీరే కనుక్కొని రండి అన్నాడు. మనం వినవలసిన మాట ఏంటంటే, యేసుక్రీస్తును పూజించడానికి వచ్చాము అన్నారు. క్రైస్తవ పండుగ, క్రిస్మస్ పండుగ అంటే అర్థం ప్రభువును పూజించుట. పూజించుట అంటే ఆరాధించుట. ఇట్ ఈజ్ నథింగ్ బట్ వర్షిప్. ఆరాధించుట. అందుకే యేసుప్రభువు ఈ మాట చెప్పాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి తప్ప ఆడంబరాలతో, డప్పులతో, లేదా శబ్దములతో, వాయిద్యములతో, కోలాటములతో కానీ కాదు. క్రీస్తు ఆరాధన పక్కకు పోయింది. ఆచారాలు వచ్చి కూర్చున్నాయి, ఆడంబరాలు వచ్చి కూర్చున్నాయి సంఘాల్లో. ఎంత అపహాస్యం! అందుకే ఒక ఆయన అన్నాడు, క్రిస్మస్ పరిహాసమా, ప్రహసనమా, అభిచారమా, వ్యభిచారమా అని ప్రశ్నించాడు. క్రిస్మస్ ఆధారం చేసుకొని అభిచారాలు జరుగుతున్నాయి, వ్యభిచారం కూడా జరుగుతూ ఉంది, అపచారం జరుగుతూ ఉంది, అవమానం, అపహాస్యం, నవ్వులాటలు, కేకలు. దేవునికి ఎంత అవమానం! క్రీస్తు పుట్టింది ఎందుక? కానే కాదు. క్రీస్తుని ఆరాధించాలని. యూదుల రాజా, క్రీస్తు యేసును ఆరాధించడానికి వచ్చాం. 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాము. ఎక్కడ? ఆయన పూజించడానికి వచ్చాము అన్నాడు. జ్ఞానులైన వారు యేసును పూజించారు. 3 విలువైన వస్తువులు తీసుకొని వచ్చేవారు. ఒకరు బంగారు. చూడండి, అదే 2వ అధ్యాయంలో వారు ఎలా పూజించినారో 10-11 వచనాలు. అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, చదవండి అందరూ, సాగిలపడి, నీల్ డౌన్, మొకాలు వంగి సాగిలపడి, తర్వాత ఆయన సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును ఆయనకు అర్పించిరి. ఇది క్రిస్మస్. ఇది ఒరిజినల్ క్రిస్మస్. ఇది నిజమైన క్రిస్మస్. ఏంటి? ఆరాధించుట. 3 రకములైనటువంటి వస్తువులు. ఒకటి బంగారం,
రెండవది సాంబ్రాణి, మూడవది బోలం. 3 వస్తువులు తీసుకొచ్చి ఆయనకు సమర్పించినారు. వచ్చేటప్పుడు పెట్టెల్లో పెట్టుకొని, తల మీద పెట్టుకొని, భుజం మీద పెట్టుకొని 1500 కిలోమీటర్లు మోసుకొని వచ్చారు దేవునికి, యేసుప్రభుకు విలువైన బంగారం, సాంబ్రాణి, బోలము అర్పించి ఆయన ఆరాధించారు. అమ్మా, ప్రభువును ఆరాధించడానికి వచ్చావా? ఏదో ఈరోజని, క్రిస్మస్ అని ఎన్నడూ రాక ఈరోజు వచ్చావా? గమనించండి, క్రీస్తు ప్రభు ఆరాధనకు పాత్రుడు. ఆయన దేవుడు, దేవునితో ఉండినవాడు. ఆ దేవుడైన వాడు మన మధ్య నివసించడానికి శరీరము ధరించుకొని లోకానికి వచ్చినాడు. అలాగొచ్చిన యేసుక్రీస్తున్నాడు జ్ఞానులు ఆరాధించినారు. మరియ కూడా దేవుని స్తుతించింది. జకర్యా కూడా దేవుని స్తుతించాడు, ప్రభువును ఆరాధించాడు. సుమేను అనే ఒక నీతివంతుడు ఆరాధించాడు. అన్నా అనే ప్రవక్త ఆరాధించింది. నాటి జనులు ఆ రోజు ఎంతోమంది ఆరాధించారు. ఈరోజు మనం ఆరాధిస్తున్నామా? ఆరాధించకుండా ఉన్నామా? పరీక్షించుకుందాం. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. నువ్వు ఆరాధించాలంటే ఎలా ఆరాధించగలవు? క్రీస్తును హృదయంలో రక్షకునిగా నువ్వు స్వీకరించి, నేను పాపిని గ్రహించుకొని పాపాన్ని ఒప్పుకొని ఒక వ్యక్తి పాపాన్ని ఒప్పుకునే ముందు నేను పాపిని అని ఒప్పుకోవాలి. నువ్వు చేసిన పాపాన్ని నీవు ఒప్పుకునే ముందు మొట్టమొదట నేను పాపిని అని ఒప్పుకోవాలి. నేను పాపిని అని ఏ వ్యక్తి ఒప్పుకోగలడో ఆ వ్యక్తి తాను చేసిన పాపాన్ని కూడా ఒప్పుకుంటాడు. నేను పాపిని అని ఒప్పుకునే వ్యక్తి తాను చేసిన పాపాన్ని కూడా ఒప్పుకోలేడు. నేనేం చేశానంటాడు. ప్రియమైన మిత్రులారా, పెద్దలారా, సోదర సోదరులారా, యవనస్తులారా, నీ జీవితంలో ఒక్కసారి కాకపోతే ఒక్క క్షణంలో అయినా నేను పాపిని అని ఒప్పుకోగలిగావా? ఒప్పుకోగలిగావా? నేను పాపిని. రెండవ ప్రశ్న, నేను పాపిని అని ఎప్పుడైతే ఒప్పుకున్నావో నీ పాపానికి క్షమాపణ, నీ పాపానికి పరిహారం జరగాలంటే నీ పాపాన్ని క్షమించి నీ పాపాన్ని పరిహరించే వ్యక్తిని నమ్మాలి. నీ పాపాన్ని క్షమించి నిన్ను రక్షించేటువంటి రక్షకుడు యేసుక్రీస్తు. యేసు అనగా చెప్పండి, యేసు అనగా రక్షకుడు. చూడండి, మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదవండి అందరమ్మా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె చదవండి అందరూ. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే అనే మాట ఉందా? ఆయన కూడా అని ఉందా? ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని దేవుని దూత చెప్పడం జరిగింది. అమ్మా, యేసు అంటే రక్షకుడు. దేని నుంచి రక్షించువాడు? ఎవరిని రక్షించువాడు? యేసు తానే. ఎవరిని రక్షిస్తాడు? అక్కడ చెప్పాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను, నిన్ను నా పేరు పెట్టుకొని నేను అలాగ చెప్పుకుంటే నా పేరుతోనే చెప్పుకోవాలి. నేను పాలుడనే నన్ను
రక్షించుటకు యోగ్యుడైన వాడు యేసుక్రీస్తు ప్రభు. దేనుండి? నా పాపము నుండి నన్ను రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. అమ్మా, 1971 సంవత్సరంలో డిగ్రీ చదువుకుంటా నేను ఈ మాటలు విన్నాను. దేవుడు లేడన్నాను, ఉంటే చూపించమన్నాను, ఉంటే నాకేమన్నాను, ఉంటే ఉండనిమ్మన్నాను. దేవుడు లేనివాడుగా లోకంలో అనేక రకమైన దుష్ట సాంగత్యానికి లోనై, దురలవాట్లకు లోనై దారి తప్పి పాపంలో జీవిస్తున్న దినాలవి. జీవితం పాడైపోయిన దినం అది. కానీ ఒక సాయంకాల వేళ ఈ మాటలు వినడం జరిగింది. నేను పాపినే సంగతి నాకు గ్రహింపైంది. పాపిన నా కొరకై క్రీస్తు యేసు లోకానికి వచ్చాడని విన్నాను. ఆ రక్షకుడే నా కొరకై సెలవులో బలయ్యాడను అనే మాట విన్నాను. రక్తం కార్చాడని విన్నాను. ఎప్పుడైతే నేను పాపిని గ్రహింపు కలిగిందో యేసు ప్రభు ఎదుట ఒప్పుకున్నాను, ప్రభువు నేను పాపిని, పాపిని నా కొరకై సెలవులో బలి అయి నా శిక్ష అనుభవించినావు ప్రభు, నన్ను క్షమించుము, నన్ను రక్షించుము, నీ పవిత్ర రక్తంతో కడుగుము నన్ను అని కన్నీరు కార్చి, ఇలాగ మోకాలు వంగి కన్నీరు కార్చి నేను ప్రభు దగ్గర నా పాపని ఒప్పుకున్నాను. ఈ రోజుకి ఈ క్షణములు ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నప్పుడు ఆ ఎదుట ఉన్న స్థలం నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఆ రోజు మోకాలు పెట్టి తల నేలకు వంచి కన్నీరు కార్చి, యేసు ప్రభువా నేను పాపిని, యవ్వన కాలం 21 సంవత్సరాల మంచి వయసులో ఉన్నాను, కన్ను మిన్ను కానకుండా తిరుగుతున్న దినాలవి. తల్లిదండ్రులు ధిక్కరించి గ్రామంలో కలహాలకు కారణమై చెడబుట్టినాడు ఈ గ్రామానికి అని ఊరంతా ఇంటి మీద దండెత్తి వస్తే తల్లిదండ్రులు తల వంచుకొని అవమానంతో ఉంటే, తల్లిదండ్రులకు అవమానం తెచ్చిన వాడను, గ్రామ కలహాలకు కారకుడైన వాడను, గ్రామమంతా ఇంటి మీదకి దొమ్మిగా వచ్చి అవమానభరితమైన జీవితాన్ని జీవించిన వాడను. కానీ ఒకరోజు ఈ సంగతి విన్నప్పుడు, పాపిననే సంగతి గ్రహింపైనప్పుడు ఒప్పుకోక తప్పలేదు. పాపాన్ని ఒప్పుకున్నా. యేసు ప్రభువా నేను పాపిని, పాపిని నా కొరకైన సెలవులో బలైనావు, నేను పొందడు శిక్ష నీవు పొందినావు, నా కొరకై నీ రక్తాన్ని కార్చావు, నన్ను క్షమించుము, నేను పాపిని, నా పాపాన్ని నీ రక్తంలో కడిగాయి ప్రభు అని కన్నీటితో నేను తెలియకుండానే కళ్ళ నిండా నీళ్ళు వస్తున్నాయి. అంతరంగంలో పశ్చాత్తాపం కలుగుతుండగా ఆ పాపాన్ని గురించి కళ్ళనీళ్ళు కారినాయి. ఆ దృశ్యం నాకు ఇప్పుడు కూడా కళ్ళలో కనబడతా ఉంది. ఎప్పుడో 1971 సంవత్సరంలో జరిగిన ఈ సంభవం ఏ రోజుకి కళ్ళ ఎదుట కనబడతా ఉంది. అదే నా జీవితానికి గొప్ప మలుపు. దట్ వాజ్ మై టర్నింగ్ పాయింట్. జీవితానికి గొప్ప మలుపైంది ఆ క్షణం. ఆ పశ్చాత్తాపం, పాపాన్ని ఒప్పుకోవడం, పాపిని ఒప్పుకోవడం, ప్రభు కనికరం కోరుకోవడం, క్రీస్తు హృదయంలోనికి రావడం జీవితాన్ని మార్చాడు. ఏ గ్రామస్తులైతే ఊరు చెడగొట్టడానికి పుట్టినాడు ఇంటి మీద దొమ్మిగా వచ్చారో జనులందరూ, అదే గ్రామస్తులు ఎలా మారినాడు అన్నారు. నేను మారలేదు, దేవుడు మార్చాడు. జీవితాన్ని మార్చాడు, బ్రతుకును మార్చాడు, అలవాటు మార్చాడు, స్నేహాన్ని మార్చాడు, ప్రవర్తన మార్చాడు, ఆలోచన మార్చాడు, దైవ భయాన్ని కలగచేశాడు. దైవ భయభక్తులతో చదువుకున్నప్పుడు విద్యలో మరి ఎక్కడ అపజయం లేకుండా దేవుడు విజయం ఇచ్చి నడిపించాడు. ఈ పట్టణానికి రావడానికి కూడా కారణం అదే, దేవుడు నాలో జరిగించిన కార్యం. కాబట్టి ఒక వ్యక్తి తాను పాపిని అని గ్రహించడం గొప్ప మార్పుకు కారణమవుతుంది. ఒక వ్యక్తి తాను పాపిని గ్రహించడం తన మంచి భవిష్యత్తుకు దారి వేస్తుంది. ఒక వ్యక్తి తన పాపాన్ని గ్రహించడం ద్వారా
క్షమాపణ పొంది రక్షించబడి ద్వారా కలిగే ఆనందం, సంతోషం ఇంతింత కాదు. ఒక వ్యక్తి పాపిని ఒప్పుకొని క్షమాపణ పొంది క్రీస్తు రక్తంలో కడగబడి పవిత్రమైన జీవితాన్ని పొందుట ప్రజలలో ఉండేటువంటి గౌరవం, దేవుని దృష్టిలో ఉండే ఘనత ఇంతింత కాదు. జీవితంలో ఇటు మార్పు కలిగినావా? 1971 సంవత్సరంలో 21 సంవత్సర యవ్వన ప్రాయం, అలాంటి సమయంలో ఉండే ఉద్రేకాలు, ఆలోచనలన్నిటిని దేవుడు మార్చాడు. పాపిని ఒప్పుకుంటే, క్షమాపణ కోరుకుంటే, ఎంత ఘోర పాపినైనా నా ఎద్దుకు చువాని నేనెంత మాత్రం త్రోసివేయను. ఎంత ఘోర పాపినా నా దగ్గరికి వస్తే నేను త్రోసివేయను, క్షమిస్తాను, నా రక్తంతో కడుగుతాను. అందుకే కదా నేను వచ్చింది. యేసు అంటే రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకేం పేరమ్మా? యేసు అంటే రక్షకుడు. అలాంటి రక్షకుడు క్రీస్తు ప్రభు నీ హృదయాంతరములో చేర్చుకొని, పాపాన్ని ఒప్పుకొని, క్షమించుమని కోరుకొని, క్రీస్తు ద్వారా క్షమాపణ పొంది క్రీస్తు రక్తంలో నీవు కడగబడితే దేవుడే నీ జీవితాన్ని మారుస్తాడు. నీ హృదయంలో ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన ఆరాధించడానికి దేవుడు తన ఆత్మనిస్తాడు. ఈ భాగ్యం పొందాలని ఈ సందర్భంలో ఈ మాటలు మీకు అందిస్తున్నాను. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అనే పేరు పెడతాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మీ మనసంతా యేసు క్రీస్తు వైపు మళ్లించండి. బైబిల్ చెప్పేదంతా కూడా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనే మాట నమ్మదగినది, పూర్ణముగా అంగీకరించదగినది. అలాగైనప్పుడు ప్రియమైన యవనస్తులారా, సోదరులారా, పెద్దలారా, ఒకవేళ ఈరోజే మీరు క్రిస్మస్ పండుగని వచ్చారు, సంతోషం, మీకు గొప్ప ఆహ్వానము. కానీ యేసుక్రీస్తును ప్రభువుగా నీ హృదయంలో చేర్చుకున్నావా? పాపానికి క్షమాపణ పొందినావా? రక్షించబడ్డావా? పాపానికి పరిహారం పొందినావా లేదా చూచుకో ఒకసారి. క్రీస్తు రక్తంలో కడగబడినావా? మారు మనసు పొంది పాపిని ఒప్పుకొని క్షమాపణ ఎప్పుడైనా కోరుకున్నావా? ఓ తీర్మానం ఎప్పుడైనా చేశావా? నీ జీవితంలో క్రీస్తును కలిగి ఉన్నావా? దావీదు పట్టణంలో క్రీస్తు పుట్టింది వాస్తవమే, కాదనలేము. అదే క్రీస్తుని హృదయంలో పుట్టాడా? ఇదే కదా ముందున్న ప్రశ్న. 2024 సంవత్సరాల క్రితం బెత్లెహేములో దావీదు పట్టణం అంటారు దాన్ని. యేసుక్రీస్తు పుట్టింది నిజమే, కానీ అదే యేసుక్రీస్తు నీ హృదయంలో పుట్టినాడా అనేదే ప్రశ్న. ఈరోజు మన ప్రశ్న, మన ముందున్న ప్రశ్న ఇదే. యేసుక్రీస్తు నీ హృదయంలో పుట్టాడా? ఆ క్రీస్తు ప్రభు నీ హృదయంలో ఉన్నాడని చెప్పగలవా? లేకపోతే ఏం ప్రయోజనం, ఏం ఉపయోగం? ఎక్కడో బెత్లెహేములో పుడితే నీకు నాకేం పని, ఏం అవసరం, ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం? క్రీస్తుని హృదయంలోనికి వచ్చినప్పుడే నీకు ప్రయోజనం. క్రీస్తును రక్షకునిగా ప్రభుగా నీ హృదయంలో చేర్చుకున్నప్పుడే నీకు ఇది నిజమైన క్రిస్మస్. నీ పాపానికి క్షమాపణ పొందనంత వరకు నీకు క్రిస్మస్ వేస్ట్, దండగా. నువ్వు చేసేదంతా దండగా. క్రీస్తుని హృదయంలో పుట్టగంతసేపు ఎన్ని క్రిస్మస్లైనా ఎంతైనా నువ్వు చేయవచ్చుగాక, దాని వలన నీకు కలిగే ప్రయోజనం ఏమి ఉండదు.
నీ హృదయంలో క్రీస్తు యేసు పుట్టినప్పుడే నీవు ఈ భాగ్యమును పొందగలవు. రక్షణ భాగ్యం. రక్షించబడ్డావా? శిక్ష కిందనే ఉన్నావా? ఈరోజే తీర్మానం చేసుకో. ఒక మంచి తీర్మానం, గట్టి తీర్మానం చేసుకో. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను ప్రేమించావు. నన్ను రక్షించడానికి పరమును విడిచి భూలోకానికి వచ్చినావు. బెత్లెహేములో జన్మించింది వాస్తవం, నమ్ముతున్నాను. నువ్వు బెత్లెహేములో జన్మించింది వాస్తవం అయినా ఈరోజు నా హృదయంలో నీవు ఇంతవరకు నేను నిన్ను అంగీకరించలేదు. ఈరోజు నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. నా హృదయంలో చేర్చుకో. నా హృదయంలోనికి రా ప్రభు. నా హృదయంలో ప్రవేశించు ప్రభు. నా హృదయాన్ని నీ కొరకు తెరుస్తున్నాను. నిన్ను రక్షకునిగా అంగీకరిస్తున్నాను. ప్రియులారా, నా వ్యక్తిగతమైన అనుభవం ఇప్పటికీ ఆ దృశ్యం నా కళ్ళ ఎదుట ఇప్పుడు కూడా కనపడుతుంది. యేసు ప్రభువా, నేను పాపిని, నా కొరకై నువ్వు సెలవులో బలైనావు. నా శిక్ష నీవు అనుభవించావు నమ్ముతున్నాను. నా హృదయంలో ప్రవేశించు ప్రభు. నన్ను క్షమించు ప్రభుని కన్నీటితో ప్రభును ప్రార్థన చేశాను. అదే గొప్ప మార్పు కారణమైంది. ఒక మంచి తీర్మానం చేయగలవా ఈరోజు? అలా చేస్తే నీ జీవితంలో క్రిస్మస్ ప్రవేశిస్తుంది. క్రీస్తు యేసు రక్షకుడు నీ హృదయంలో ప్రవేశిస్తాడు. నీ హృదయంలోనికి వస్తాడు. నీ జీవితాన్ని మారుస్తాడు. నీ బ్రతుకును మారుస్తాడు. క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. క్రొత్త బ్రతుకునిస్తాడు. క్రొత్త మార్గం బోధిస్తాడు. ఇంతకంటే మించిన క్రిస్మస్ ఇక ఉండబోదు. మంచి తీర్మానం చేసుకుని వెళ్ళాలని మనవి చేస్తున్నాం. మీటింగ్ అయిన తర్వాత ఎవరైనా అలాగూ క్రీస్తును ప్రభువుగా హృదయంలో చేర్చుకోవడానికి, నీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా అంగీకరించడానికి ఇష్టపడితే ప్రార్థన చేయడానికి లేదా తీర్మానం చేయడానికి సహాయకరంగా మా దగ్గరికి రండి. ఎలా తీర్మానం చేసుకొని క్రీస్తును హృదయంలో ఉంచుకోవాలో తెలియచేసి ప్రార్థన చేసి పంపిస్తాం. ఊరికి వెళ్ళవద్దు. చాలా ఓపికగా విన్నారు. అయితే చివరికి ఒకటి, క్రీస్తుని హృదయములలో చేర్చుకున్నావా? తల్లి, పెద్దలారా, యవనస్తులారా, వయసు వచ్చిన పెద్దలు కావచ్చు, వయసు రాని యవనస్తులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, ఒకటి క్రీస్తుని హృదయములో పుట్టాడా? దాని ద్వారా నీ జీవితంలో ఏదైనా ఒక మార్పు కలిగిందా? నీ జీవితంలో ఒక క్రొత్తదనం చూపించగలవా? నీ జీవితంలో ఒక మార్పును గురించి చెప్పగలవా? క్రీస్తు నీ హృదయంలో ఉన్నాడని ఏదో రూపంలో, ఏదో మాటలో కానీ, ఏదో క్రియలో కానీ చూపించగలవా? అలాగూ క్రీస్తు ప్రభు నీ హృదయంలో ఉంటే నీవు ప్రభువును ఎందుకు ఆరాధించవు? ఎందుకు ఆదివారం ఎడతెక్కకుండా రావు? ఎందుకు దేవుని వాక్య సహవాసానికి రావు? ఎందుకు క్రైస్తవ సంఘముతో రోజు సహవాసానికి రావు? ఒక్క క్రిస్మస్ ఉంటే నీకు క్రీస్తుకున్న అటాచ్మెంట్ ఏంటి? నీ అటాచ్మెంట్ ఎంతకాలం ఉంటుంది? క్రీస్తుతో నీకుండే సంబంధం ఎలాగుంది? ఒక దృఢమైన, స్థిరమైన, నమ్మకమైన తీర్మానం చేసుకుంటావా? దయగల మా ప్రభువునికి స్తోత్రములు. నాడు బెత్లెహేములో పుట్టావు నువ్వు లోకరక్షకునిగా. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసుని పేరు పెట్టుదు అన్నారు.
నీ ప్రజలైన మమ్మను క్షమించి రక్షించే దేవుడవు. నీవు తప్ప పాపిని రక్షించే రక్షకుడు లోకంలో లేరు. ప్రభు, చేరి వచ్చిన ఈ సమూహంలో ఇంకా క్రీస్తును తమ హృదయములో చేర్చుకొని వారు ఉన్నారు. వారి హృదయాలను తెరవండి. వారి హృదయంలో దాగి ఉన్న కఠినమైన హృదయాన్ని మార్చండి. పాప హృదయాన్ని మార్చి వారి పాప హృదయాన్ని కడిగి పవిత్రులుగా చేయండి. వారిలో మీరుండండి. వారును మిమ్మల్ని ప్రేమించి సేవించేవారుగా చేయండి. ఈ ఉదయకాలం వారి హృదయంలో ఈ మాట నాటండి. పాప క్షమాపణ పొంది రక్షించబడినట్లుగా చేయండి. వారిని వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబాల్లో మీ సమాధానము అనుగ్రహించండి. మీ సంతోషాన్ని అనుగ్రహించండి. మీ కృపా సమాధానములతో పంపించుమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి.